పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై పడిందన్నారు ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు. యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడడం వాస్తవమేనన్నారు. రాజమండ్రిలో జనతా వారధి కార్యక్రమంలో పాల్గొన్న సోమ్ వీర్రాజు దేశంలో గ్యాస్తో పాటు ఏర్పడే అన్ని కొరతలను అధిగమించేందుకు మోదీ కసరత్తు చేస్తున్నారని అన్నారు. అమెరికా, బ్రెజిల్ రెండు కలిపి ఇరాన్ మీద యుద్ధ సందర్భంగా ప్రపంచంలోనే వాణిజ్య వ్యవస్థ దెబ్బతినడం మూలంగా దేశంలో గ్యాస్ కొరత ప్రధానంగా రావడం జరిగింది. మనకి కొన్ని రోజులు గ్యాస్ నిల్వలు ఉన్నాయి. కొరత ఉండడం వాస్తవంగా కొరత ఉంది. కొన్ని ప్రధానమైన వస్తువుల మీద యుద్ధ ప్రభావం ఉంటుంది. దీనికి ప్రభుత్వం అన్ని విధాలైనటువంటి చర్య మోడీ నాయకత్వంలో తీసుకుంటున్నారు. దీని మీద ప్రజలు ఏ విధమైనటువంటి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. సిఎన్జిని కూడా ఆల్టర్నేటివ్గా వాడాలా అనే గట్టి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా గ్యాస్ కొరతను కానీ మరి ఏ విధమైన కొరతలు కానీ మనకున్నటువంటి ఇంటర్నేషనల్గా ఉన్న వివిధ దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు ద్వారా అన్ని కొరతల్ని మనం అధిగమిస్తామని విషయాన్ని తెలియజేస్తున్నాను.